మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు సంబంధించి తాజాగా హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలు ధిక్కరిస్తూ గొల్లపూడిలోని మాన్యం భూముల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా పనులు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇప్పటికే ఆ స్థలంలో తోలిన మట్టి కంకను తొలగించి యథాతస్థితి కొనసాగించాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. మట్టి తొలగించడం అటుంచితే ఆ ప్రాంతంలో రాత్రి వేళ భారీ వాహనాలు మోహరించి ఆగమేఘాల మీద చదువు చేస్తున్నారు. మరేపు దేవుడి మాన్యం భూముల్లో ఎగ్జిబిషన్ ప్రారంభమైనట్టు ప్రచారం చేస్తూ మంగళవారం రాత్రి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లారీలో దించారు. 400 కోట్ల విలువైన దేవుని మాన్యంలోకి వెళ్ళేందుకు గొల్లపూడి నుంచి జక్కంపూడి వెళ్ళి మెయిన్ దారికి స్థలానికి మధ్య పంటకాలం ఉంది. ప్రస్తుతం ఈ పొలంలోకి వెళ్లేందుకు ఒక చోట చిన్న చెప్టా వంతెన మాత్రం ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే పొలంలోకి వచ్చేందుకు సరైన దారి లేదు. వాహనాలతో రావాలంటే ఇబ్బందులు తప్పవు. దీంతో స్థలంలోకి వెళ్లేందుకు కాలువపై 3 చోట్ల భారీ సిమెంట్ పైపులు వేసి రహదారి నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం దేవుడి మాన్యంలో విజయవాడ ఉత్సవ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయవాడ ఉత్సవ ఎగ్జిబిషన్ నిర్వహణకు విజయవాడలో ప్రైవేట్ స్థలాలు ఉన్న దేవుడి మాన్యంపై కన్నేసి కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా చదువు చేయడం ఏంటని భక్తులు ఆగ్రహం చేస్తున్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.